ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అర్జున్ లక్ష్మణ్ చెప్పిన పని పూర్తి చేశాడు. చాలా చీకటి పడిపోయింది. తిరిగి ఇంటికి వస్తూ ఉండగా అనుకోకుండా కీర్తి ఎదురుపడింది. ఆమెని చూడగానే అర్జున్ షాక్ అయ్యాడు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆయన ఎలా ఉన్నారు అని అడిగింది. ఏయ్, ఎవరు నువ్వు అని అర్జున్ కీర్తిని గుర్తుపట్టినట్టుగా అడిగాడు. ఓ, నా మీద కోపంగా ఉన్నారా? మీ కోపానికి అర్థం ఉందిలేండి. తర్వాత అన్నీ వివరంగా చెప్తాను. ఎప్పుడూ మీ వెంటే ఉంటాడు కదా మోహన్. ఇద్దరు ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేరు కదా. మరి ఇప్పుడేంటి మీరు ఒంటరిగా ఉన్నారు? మోహన్ ఎక్కడా అని అడిగింది. అసలు నువ్వెవరు? మోహన్ గురించి ఎందుకు అడుగుతున్నావు అని కాస్త గట్టిగానే అడిగాడు. అయ్యో అన్నయ్య, అప్పుడే నన్ను మర్చిపోయారా? ఎవరే నీకు అన్నయ్య? వరుసలు పెట్టి పిలవకు. అయినా నువ్వు చచ్చిపోయావు కదా, ఎలా బ్రతికి ఉన్నావు? అయ్యో అన్నయ్య, నేను చనిపోలేదు. పరిస్థితుల కారణంగా మోహన్కి దూరమయ్యాను. నేను ఆయన్ని విడిచి బ్రతకలేను. అసలు మర్చిపోలేకపోతున్నాను. ఇదిగో వీడు నాకు మోహన్కి పుట్టిన బిడ్డ అంటూ ఆమె చంకలో ఉన్న బాబుని చూపించింది. అర్జున్ ఆ బాబు వైపు కీర్తి వైపు చూస్తూ, నేను నమ్మను. మోహన్ ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయడు. వాడి గురించి అందరికంటే ఎక్కువగా నాకే తెలుసు. నువ్వు ఎలాంటి దానివో వాడికంటే బాగా తెలుసుకున్నాను. కొత్త నాటకం మొదలు పెట్టకు. వాడికి పెళ్ళయింది, సంతోషంగా భార్యతో కాపురం చేసుకుంటున్నాడు. మళ్ళీ నువ్వు వాడి లైఫ్లోకి వచ్చి వాడి కాపురాన్ని ముక్కలు చేయకు. నువ్వు డబ్బు కోసమే కదా వచ్చింది. ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను అని అన్నాడు. ఆమె నవ్వుతూ, నువ్వు ఇచ్చే డబ్బు ఎవరికి కావాలి? వీడు మోహన్ కొడుకు, అంటే కోట్ల ఆస్తికి వారసుడు. నన్ను మర్చిపోయి వేరే ఆడదానితో సంతోషంగా ఉన్నాడు అంటే నేను నమ్మలేను. మా ప్రేమకు గుర్తుగా వీడు పుట్టాడు. ఆయన రక్తం వీడు. కొడుకుని చూడగానే మోహన్ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తాడు అంటూ ఆమె మోహన్ వాళ్ళ ఇంటి వైపు అడుగులు వేసింది. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. తెల్లవారితే అమ్మమ్మ తాతయ్యల షష్ఠి పూర్తి. బంధువులందరూ దాదాపు వచ్చేస్తారు. వాళ్ళ ముందు కీర్తి రచ్చ చేస్తే బాగుండదు. అందరూ మోహన్ని తప్పుపడతారు. అసలు ఏం జరిగిందో మోహన్తో మాట్లాడాలి అని అనుకున్నాడు. ప్రస్తుతానికి కీర్తిని మోహన్తో కలవకుండా జాగ్రత్త పడాలి. అసలు రాధకి కీర్తి బ్రతికే ఉంది, ఒక బాబు కూడా పుట్టాడు అని తెలిస్తే ఎలా రియాక్షన్ అవుతుందో అని మనసులోనే అన్నీ ఆలోచించుకొని కీర్తిని ఎవరికి కనబడని చోట దాచిపెట్టాడు. కీర్తిని రెండు కళ్ళు వెంబడిస్తూనే ఉన్నాయి. అర్జున్ ఆమెను ఎక్కడ దాచిపెట్టాడో కూడా వెంబడిస్తున్న అతను కనిపెట్టేశాడు. కానీ సమయం వచ్చినప్పుడు కీర్తిని బయటికి తీసుకురావడమే మంచిది అని అనుకున్నాడు. శకుంతలమ్మ ఇంట్లో పెళ్లి వాతావరణం మొదలైంది. రవిబాబు కుటుంబం కూడా మోహన్ వాళ్ళ ఇంటికే వచ్చేసింది. రెండు కుటుంబాలు కలిసిపోయాయి. ముత్యాలమ్మ, నరసింహులు చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే రాజాబాబు వారి మధ్య లేడు. అదే వాళ్లకు బాధ కలిగిస్తుంది. అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు అని ఎవరైనా అడిగితే కారణం తెలీదు అనే చెప్తారు. ఎలా కలిశారో అని అడిగితే మాత్రం మోహన్ రాధని చూపిస్తున్నారు. రెండు కుటుంబాలకి పెద్ద గోడలు, కానీ చిన్న పిల్లలా ప్రవర్తిస్తూ అందరి నాలుకలకి రాధ అనే పేరు ఒక జపంలా అయిపోయింది. వచ్చిన బంధువులందరినీ నవ్విస్తూ వాళ్ళతో కబుర్లు చెబుతూ నిమిషం తీరిక లేకుండా ఉన్న రాధ బాగా అలసిపోయింది. రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మి పెద్దమ్మ, నాకు చాయ్ కావాలి అని అడిగింది. ఈ టైంలో చాయ్ ఏంటమ్మా? చేతికి గోరింటాకు పెట్టుకొని వెళ్ళి పడుకో అని వాళ్ళ అత్తగారు అన్నారు. కానీ రాధకి చాయ్ తాగాలి అనిపిస్తే ఎవరి మాట వినదు. చిన్న పిల్లల మారం చేసేసరికి నేను పెట్టుకొస్తాను ఉండు అక్క అని కూర్చొని ఉన్న వల్లిక పైకి లేచింది. అయ్యో వల్లి, నీకు తెలీదు రాధ సంగతి. లక్ష్మి పెట్టిన ఛాయ్ మాత్రమే తాగుతుంది. అనవసరంగా నీకెందుకమ్మా శ్రమ? హాయిగా కూర్చొని మెహందీ డిజైన్స్ పెట్టించుకో చేతులకి అంటూ కూతురి చెయ్యి పట్టుకుని కృష్ణవేణి తన పక్కన కూర్చోబెట్టుకుంది. కృష్ణవేణికి మొదటి నుండి రాధ మోహన్ అంటే నచ్చదు. కానీ వాళ్ళ వల్లే వల్లిక తిరిగి ఇంట్లోకి వచ్చింది కాబట్టి
ఇప్పుడు వాళ్ళపై అంతగా కోపాన్ని చూపించడం లేదు. నార్మల్‌గానే ఉంటుంది. కాదు కాదు ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. లేదంటే అర్జున్ ఊరుకోడు కదా! రాధ స్వయంగా ఆమె చేతులతో అమ్మమ్మ గారి చేతులకి, కాళ్ళకి గోరింటాకు పెట్టింది. అంతలోపు లక్ష్మి వేడి వేడిగా చాయ్ తీసుకుని వచ్చింది. అందరికీ దూరంగా ఒక చోట కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటూ చాయ్ తాగుతూ కూర్చుంది. షష్ఠపూర్తి ఎంతో ఘనంగా జరిపించాలి అని ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ని బుకింగ్ చేసుకున్నారు. పని వాళ్ళందరికీ పనులు పురమాయించి మోహన్, చంటి తిరిగి ఇంటికి వచ్చారు. వల్లిక 2 చేతులకు డిజైనర్ వాళ్ళతో మెహందీ వేయించుకుంది. చంటి రాగానే చూడు ఎంత బాగా వచ్చిందో డిజైన్. ఇందులో నీ పేరు దాగి ఉంది. ఎక్కడ ఉందో కనిపెట్టు అని అడిగింది. వాళ్ళ సరసాన్ని చేసి మోహన్ నవ్వుకుంటూ నా తింగరి పిల్లం ఎక్కడ ఉందో తను కూడా ఇంతే అందంగా 2 చేతులకు మెహందీ పెట్టించుకుందా, నా పేరు రాయించుకుందా, నేను కూడా వెళ్ళి వెతకాలేమో అంటూ నిలబడ్డ చోటునే ఉండి చూపులతోనే రాధ ఎక్కడ ఉందా అని వెతికాడు. అందరికీ కాస్త దూరంగా ఛాయ్ తాగుతూ కూర్చున్న పిల్లాన్ని చూసి తల కొట్టుకుంటూ ఏంటో దీని పిచ్చి, మొగుడు ఇష్టమా లేక ఛాయ్ ఇష్టమా అని ఎవరైనా అడిగితే ముందు ఛాయ్ పేరే చెప్తుందేమో అని అనుకుంటూనే రాధ దగ్గరికి వెళ్ళాడు. రాధ తనతో తానే మాట్లాడుకుంటూ మోహన్ వచ్చిన సంగతి కూడా గమనించలేదు. రాధా, ఏం చేస్తున్నావే? ఇంట్లో బంధువులందరూ ఉన్నారు. ఇలా ఒంటరిగా కూర్చొని నీకు నువ్వే ప్రశ్న వేసుకొని జవాబు చెప్పుకొని నవ్వుకుంటూ కూర్చుంటే నీకు పిచ్చి పట్టిందనుకుంటారే. ఈ పిచ్చి పిల్లంతో ఏం వేగుతావో మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాము, సంతోషంగా కాపురం చేసుకో అని వరసైన అత్తలు నాతో సంబంధం కలుపుకుంటారే, అప్పుడు నీకే కదా బాధ కలుగుతుంది. నా గురించి నీకు తెలుసు కదా, నువ్వు బాధపడితే నేను చూడలేను అని అన్నాడు. ఆమె అతని వైపు అలా చూస్తూ పళ్ళన్నీ బయటపెట్టి హిహిహిహి అని నవ్వుతూ పర్వాలేదు, నేను బాధపడను, మీరు వరసైన మీ అత్తలతో మాట్లాడి సంబంధం కలుపుకోండి అని చెప్పింది. రాక్షసి, నేనేదో మాట వరుసకు అన్నానే, అయినా ఇంత అందమైన పిల్ల నా పక్కనే ఉండగా మరో అమ్మాయి గురించి నేనెందుకు ఆలోచిస్తాను. నాకు తెలుసులేండి మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నేను కూడా తమాషగా అన్నాను అంటూ నవ్వేసింది. రాధా, నీకు నేనంటే ఇష్టం లేదా అని అడిగాడు. అదేంటి అలా అడుగుతున్నారు, మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మరి లేకపోతే ఏంటి? ఒక్కసారి అటువైపు చూడు, నీకంటే వయసులో పెద్దవాళ్ళు. ఆఖరికి అదుగో ఆ ముసలి బామ్మ కూడా చక్కగా మెహందీ పెట్టించుకుంది. వల్లిక అయితే డిజైన్ వేయించుకొని అందులో చంటి పేరు రాయించుకుంది. వాడు ఇంకా పేరును వెతుకుతూనే ఉన్నాడు. ప్రేమ అంటే అలా ఉండాలి. మరి నువ్వేంటి ఇంకా అలాగే ఉన్నావు? నా పేరుతో మెహందీ డిజైన్ వేయించుకోవా అని అడిగాడు. అంటే ఏమంటున్నారు? మీ పేరుని నా చేతుల మీద డిజైన్‌గా వేయించుకుంటేనే ప్రేమ ఉన్నట్టా? అయితే ఒక్క నిమిషం ఆగండి అంటూ ఆమె పక్కన దాచిపెట్టుకున్న గోరింటాకుని అతను ముందు పెట్టింది. హేయ్! ఏంటి పచ్చడి అని అడిగాడతను. ఇది పచ్చడి కాదు, నేచురల్ గోరింటాకు. లక్ష్మీ పెద్దమ్మతో రోట్లో నూరించాను. అమ్మమ్మకి కూడా ఇదే పెట్టాను. దీనితో అందంగా డిజైన్ వేయించుకోలేను. నీతో పెట్టించుకోవాలని నా కోరిక. నాకు గోరింటాకు పెట్టవు అంటూ ఆమె 2 చేతులను ముందుకు చాచింది. అతను భార్య మనసులోని కోరికలను అర్థం చేసుకుని ఆమె చెప్పినట్టుగా గోరింటాకు చేతులకు పెట్టాడు. శకుంతలమ్మ, నీ కొడుకు కోడలు చాటుగా కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో. కొందరు మగవాళ్ళైతే మెహందీ పెట్టించుకుంటున్న రోజు వాసన నచ్చదు అంటూ భార్యలకు దూరంగా ఉంటారు. కానీ మోహన్ అలా కాదులే, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదు అని వచ్చిన బంధువులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంటికి వచ్చిన అర్జున్ వాళ్ళ మాటలు విని నిజమే, ఈ జంటకి ఎవరి దిష్టి తగలకూడదు అని అనుకున్నాడు. తెల్లవారుజామున లక్ష్మణ్ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని చెప్పిన చోటికి బయలుదేరాడు. అందరి మనసులో ఒకటే ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నాము అని. కానీ ఎవరూ లక్ష్మణ్ని ప్రశ్నించడం లేదు. అతను కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలి అనుకోలేదు. పూర్తిగా తెల్లవారిపోయింది. రాధ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. స్నానం చేసుకుని చీర కట్టుకోవడానికి కుస్తీలు పడుతూ ఉంది.
అప్పుడే గదిలోకి వచ్చిన మోహన్ రాధ తడి శరీరాన్ని చూసి ఆమెను వెనకాల నుండి గట్టిగా హత్తుకున్నాడు. అబ్బా! ఏం చేస్తున్నారు? వదలండి. ఇంటి నిండా బంధువులు ఉన్నారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నా గురించి? అబ్బా! ఏమనుకుంటారే? మొగుడు పిల్లలు సరసలాడుకుంటున్నారు అనుకుంటారు. అవును, వేళాపాళా లేకుండా మితిమీరి ప్రవర్తిస్తున్నారు అని కూడా అనుకుంటారు. ఏంటోనే, నేను ఇలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను. నువ్వు ఒప్పుకుంటే ఒకే ఒక్కసారి అంటూ ఆమె మేడవంపుల్లో ముద్దు పెట్టాడు. మోహన్ అంటే రాధకి ఒక పిచ్చి. రాధ అంటే అతనికి వల్ల మాలిన ప్రేమ. ప్లీజ్ ఇబ్బంది పెట్టకు నన్ను అని రాధ బ్రతిమాలుతూ అన్నది. ఎందుకే గింజుకుంటున్నావు? నిజం చెప్పు. నేను నీ పక్కన ఉంటే నీకు ఫీలింగ్స్ రావా? నీలో కోరికలు పుట్టవా అని అడిగాడు. అతను ఆమెతో మాట్లాడుతూనే ఎక్కడెక్కడో చేతులతో స్పృశిస్తున్నాడు. అక్కడక్కడ నాలుకతో చప్పరిస్తూ బయటకి కనబడని చోట్ల పంటి గాట్లని పెట్టాడు. ఆమెకి ఫీలింగ్స్ తెప్పిస్తూ ఉన్నాడు. అబ్బా! చెబితే వినవు, నేను తట్టుకోలేకపోతున్నాను అని మత్తగా అన్నది. ఎవరే నిన్ను కోరికలని అణచుకోమంటున్నది? నేను ఉన్నాను కదా, నన్ను వాటేసుకో అంటూ ఆమెను అతని వైపుకు తిప్పుకున్నాడు. నిజానికి రాధ మోహన్ని ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుండి అతన్ని ఒక్కసారి కూడా దూరం పెట్టలేదు. రాత్రి పగలు సాయంత్రం అని తేడా లేకుండా అతనికి ఎప్పుడూ ప్రేమ పంచిపెడుతూనే ఉంది. కొందరు ఆడవాళ్ళు భర్తని పడక సుఖంలో దూరం పెట్టి మార్చుకోవాలి అని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు అని తెలుసుకోలేకపోతున్నారు. మరికొందరు ఆ మగవాళ్ళైతే భార్య దూరం పెడుతుంది అని పరాయి ఆడదాని మోజులో పడిపోతున్నారు. రాధ కూడా మోహన్ని మార్చుకునే ప్రయత్నం చేసింది. కాకపోతే ఆమె పూర్తి ప్రేమని అతనికి అందిస్తూ, నీకోసం నేను ఉన్నాను, నాకోసం నువ్వు మారలేవా అన్నట్టు ప్రేమతోనే చెప్పకనే చెప్పేసింది. అందుకే మోహన్కి రాధంటే పిచ్చి ప్రేమ. ఆమె చేతిలో ఉన్న పట్టు చీర నలిగిపోకుండా పక్కన పెట్టేశాడు. బ్లౌజ్ హుక్స్ తీస్తూ ఉన్నాడు. ఆమె అతను చేతులు పట్టుకొని లేట్ అయిపోతుందేమో, ఒక్కసారి ఆలోచించు అని అన్నది. అతను ఆమె పెదాలపై ముద్దు పెట్టి, నువ్వు ఇలా అడ్డు చెప్తే లేట్ అవుతుంది మరి అని చెప్పేసి ఆమె జాకెట్ హుక్స్ని కూడా తీసేశాడు. శారీ పెట్టుకొట్టును కూడా తీసేశాడు. ఆమెను తనివి తీరా చూసుకున్నాడు. ఆమె తడి జుట్టుకు ఉన్న టవల్ని తీసేశాడు. స్నానం చేసి వచ్చింది కదా, ఇంకా తడి ఆరలేదు. అలా నీటి బిందువులు నడుముపై పడుతూ ఉంటే అతను నాలుకతో చప్పరిస్తూ ఉన్నాడు. ఆమెను ఎత్తుకొని మెత్తటి పానుపై పడుకోబెట్టాడు. మోహన్ శృంగారంలో మన్మధుడిని మించిపోతాడు. రాధకి ఆ విషయం బాగా తెలుసు. అందుకే అతనికి పదే పదే సమయాన్ని గుర్తు చేస్తూనే ఉంది. రోజూ లెక్కలేనన్ని సార్లు భార్యతో క్లోజ్ అవుతూనే ఉంటాడు. 5-10 నిమిషాలతో సరిపెట్టుకోడు. 20 నిమిషాల వరకు రాధని విడిచిపెట్టడు. రాధ తొందర పెట్టడం వల్ల అబ్బా విసిగించకే, ఎక్కువ సమయం తీసుకొను, 10 నిమిషాలు చాలు అంటూ కోరిక తీరా ప్రేమగా భార్యని అతనిలో కలిపేసుకున్నాడు. వద్దు వద్దు అంటూనే రాధ కూడా మోహన్ని ఎంతో ఇష్టంగానే చీరతీసింది. అతనికి ఇంకా తాపం తీరలేదు. రాధా అని ప్రేమగా పిలిచేసరికి ఆమెకి అర్థమైపోయింది. అయ్య బాబోయ్! ఇక చాలు. ఎంత కక్కుర్తి ఏంటి నీకు? ఇంకా ఎన్నో రాత్రులు పగలు అన్నీ ఉన్నాయి అంటూ పైకి లేచింది. ఒకవైపు అర్జున్ ఫోన్ పైన ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కీర్తి విషయం గురించి అడగాలని రాత్రి నుండి ట్రై చేస్తున్నాడు. కానీ మోహన్ ఒంటరిగా కలవడం లేదు. రాధ మోహన్ ఫోన్ని చూసి, అర్జున్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు, అక్కడ ఎన్ని పనులున్నాయో, తొందరగా వెళ్ళు అని కసిరిస్తూ అన్నది. వాడి ముఖం, వంటలన్నీ అయిపోయాయి, డెకరేషన్ కూడా అయిపోయింది, ఇంకా ఏముందని, వాడికి పెళ్ళి కాలేదు కదా, అందుకే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడి గురించి వదిలేసేయి అంటూ రాధని ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కలిసి స్నానం చేశారు. భార్యకి తలరబెట్టాడు. అతనే చక్కగా చీర కట్టాడు. ఎక్కడ నేర్చుకున్నావు? ఆడదాన్ని, నాకే చీర కట్టుకోవడం రాదు, కానీ నువ్వు భలే చక్కగా కట్టేశావు అని నవ్వేసింది. నా పిల్లానికి నేనే చీర కట్టాలి అని నేర్చుకున్నానే అంటూ నడుముపై గిలిగింతలు పెట్టాడు. ఇదిగో ఇలా చేస్తే ఊరుకోను. ఏం చేస్తా? కొడతాను అని అన్నది. నన్ను కొట్టే అధికారం నీకే ఉంది. అలాగే నిన్ను ఏమైనా చేసే హక్కు ఉన్నవాడిని నేనే. నువ్వు నా దగ్గర, నేను నీ దగ్గర అస్సలు సిగ్గుపడకూడదు. ఏకాంతంగా ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అన్నాడు.
అక్క అక్క అంటూ వల్లిక డోర్ కొట్టింది. ఇష్షో! ఈ ఇంట్లో మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇక లాభం లేదు. ఈ షష్టి పూర్తి కార్యక్రమం పూర్తి కాగానే 1 సంవత్సరం పాటు నిన్ను తీసుకొని హనీమూన్‌కి వెళ్ళాల్సిందే అని అన్నాడు. ఏంటి? సంవత్సరమా? అని రాధ నోరిల్లబెట్టింది. మోహన్ డోర్ ఓపెన్ చేశాడు. వల్లిక లోపలికి వచ్చింది. లెమన్ యెల్లో గ్రీన్ కలర్ బార్డర్ ఉన్న చీర కట్టుకుంది రాధ. చీరకు తగ్గట్టు వర్క్ బ్లౌజ్. ఇంకా నగలు కూడా పెట్టుకోలేదు. ఆ చీర కట్టులో ఎంతో అందంగా ఉంది. అక్కా, చక్కగా చీర కట్టుకున్నావు. నాకు ఇలా చీర కట్టవా అని వల్లిక అడిగేసరికి రాధ భర్త వైపు అలా చూస్తూ, ఏంటి, నేను నీకు చీరనా అని దీర్ఘాలు తీస్తూ ఉంది. వల్లికకి అర్థమైపోయింది రాధకి మోహన్ బావ చీర కట్టించాడు అని. ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ 2 అడుగులు వెనక్కి వేసి, బావా, అక్క సూపర్గా ఉంది, అక్కకి హెల్ప్ చేయి అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అతను భార్యని ఎంతో అందంగా అలంకరించుకున్నాడు. అసలు వాళ్ళకి మళ్ళీ పెళ్లి జరుగుతుందేమో అన్నట్టుగా నవ దంపతుల్లా తయారయ్యి గదిలో నుండి బయటికి వచ్చారు. ఇద్దరి ముఖాలల్లో కాంతి. అసలు ఆ అమ్మాయికి మోహన్‌కి ముందే పరిచయం ఉందా? ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకొని ఏమీ తెలియనట్టు పెద్దలు కుదిర్చిన పెళ్లి అని మనల్ని మోసం చేస్తున్నారా అని వచ్చిన బంధువులు అనుకుంటున్నారు. మోహన్, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అని అర్జున్ అన్నాడు. అయ్యో అన్నయ్య, పుట్టినప్పటి నుండి మీ ఇద్దరు కలిసే పెరిగారు, కలిసే తిరిగారు. ఇప్పుడు మోహన్ బావకి పెళ్ళయింది. ఈరోజు బావని వదిలేసేయి, ఫుల్ టైం అక్కతోనే ఉండనివ్వు అని వల్లిక అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వేశారు. అవునురా అర్జున్, నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా, అమ్మాయిలను వెతికి పెట్టమంటావా అంటూ చుట్టాలు ఆట పట్టిస్తూ నవ్వుతూ అన్నారు. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. చిన్నగా చిరునవ్వు నవ్వేశాడు. అతనికి అర్థమైపోయింది మోహన్ ఈరోజు రాదని అస్సలు వదిలిపెట్టాడు అని. ఇక కీర్తి విషయం ఈరోజు మాట్లాడలేనేమో అని అనుకున్నాడు. అందరూ హాల్కి చేరుకున్నారు. లక్ష్మణ్ కుటుంబంతో సహా ఒక ఇంటి దగ్గర దిగాడు. ఆ ఊరిని, ఆ ఇంటిని చూడగానే కేతమ్మకి కన్నీళ్లు ఆగలేదు. లావణ్య ఆ ఊరిని దాదాపుగా మర్చిపోయింది. ఆమె చిన్నప్పుడు ఎప్పుడో చూసింది. ఇప్పుడు అక్కడ గుడిసెలు లేవు, పెంకటిల్లులు లేవు, చుట్టూ బంగ్లాలే ఉన్నాయి. కానీ అది పల్లెటూరి వాతావరణం. ఏ ఊరు, ఎక్కడికి వచ్చాం అని ఆశ్చర్యంగా అడిగింది. అయ్యో నానమ్మ, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అని మనవరాళ్ళు అడిగారు. ఇది మీ నాన్న పుట్టిన ఓ ఊరే. నేను ఇక్కడే ఈ ఇంట్లోనే కాపురం చేశాను. అప్పుడు ఇది గుడిస. ఇదిగో ఆ చెట్టు. మీ నాన్న చిన్నప్పుడు చీరతో ఉయ్యాల కట్టేదాన్ని. అందులోనే పడుకోబెట్టి ఇంటి పనంతా చేసుకునేదాన్ని అని చెప్పింది. నిజంగానే ఇంటి ముందు పెద్ద యాప చెట్టు ఉంది. ఆ చెట్టును చూస్తేనే చెప్పవచ్చు అది చాలా సంవత్సరాల చెట్టు అని. లక్ష్మణ్ చిన్నప్పుడు తాటాకులతో నిర్మించిన గుడిసె ఇల్లు ఉండేది. ఇప్పుడు అతను ఆ గుడిసెని తీసేసి సింపుల్గా, అందంగా ఒక చిన్న బంగ్లాని నిర్మించాడు. అతని కూతురు అతను పుట్టి పెరిగిన ఊరికే కోడలుగా అడుగు పెట్టబోతుంది అనే విషయం తెలిసినప్పుడే ఇంటిని పునర్నిర్మాణం మొదలుపెట్టాడు. ఈ మధ్య అర్జున్ ఆ ఇంటి బాధ్యతను తీర్చుకొని ఎంతో చక్కగా పెయింటింగ్స్ వేసి అందంగా తీర్చిదిద్దాడు. లక్ష్మణ్కి ఒకవేళ కొడుకు ఉంటే అర్జున్ లాగే ఉండేవాడేమో. శంకర్కి పుట్టిన కొడుకు అని లక్ష్మణ్తో మొదట్లో కాస్త దూరం పెట్టాడు. అతనికి తెలియకుండానే అర్జున్తో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నానమ్మ, అంటే రాధ ఉండేది ఇదే ఊరిలోనే కదా? నాన్న, థ్యాంక్స్ అంటూ కూతుళ్ళు ముగ్గురు తండ్రిని హత్తుకున్నారు. పుట్టి పెరిగినప్పటి నుండి వాళ్ళ నాన్నను హత్తుకోవడం అదే మొదటిసారి. చిన్నప్పటి నుండి మాది ఒకే ఒక కోరిక, మనకంటూ సొంత ఊరు ఎక్కడ ఉంది, అసలు మనకు చుట్టాలంటూ ఎవరైనా ఉన్నారా లేరా అని ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకున్నాము. కానీ ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు కదా, అది చాలు. మీరు పుట్టి పెరిగిన ఊరు అంటే అది మాకు చాలా ప్రత్యేకం అని అన్నారు. లక్ష్మణ్ ఏమీ మాట్లాడలేదు. కూతుళ్ళను దూరం పెట్టలేదు, దగ్గరికి తీసుకోలేదు. భార్య వైపు ఒక్క చూపు చూశాడు. అతన్ని ఆమె ఎలా అర్థం చేసుకుంటుందో తెలీదు. కానీ ఆయన నోరు విప్పి ఏ విషయం చెప్పకముందే అన్నీ తెలుసుకుంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మనం ఫంక్షన్కి వెళ్ళాలి, తొందరగా ఫ్రెష్ అవ్వండి అని అందరికీ చెప్పింది.
కేతమ్మతో సహా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. లక్ష్మణ్‌కి కొంత భారం తగ్గినట్టుగా అనిపించింది. కానీ గుండెల్లో ఏదో దడ మొదలైంది. ఏదైనా అనర్థం జరగబోతుందా అని అనుకుంటూనే ఉన్నాడు. వాళ్ళు ఫంక్షన్‌కి వస్తున్న సంగతి రాధకి తెలీదు. సర్ప్రైజ్ చేయాలి అనుకున్నారు. అందరూ చక్కగా రెడీ అయ్యి నడుచుకుంటూ అలా ఫంక్షన్ జరిగే చోటికి వెళ్ళారు. లక్ష్మణ్‌ని, కేతమ్మని ఆ ఊరు జనాలు అందరూ గుర్తుపట్టేశారు. అందరూ అతన్ని పలకరించి, "నీ కుటుంబం చాలా బావుంది. నీ చిన్న కూతురు రాజాబాబు ఇంటికి కోడలంట కదా! చాలా అందమైన అమ్మాయి. విడిపోయిన 2 కుటుంబాలని కలిపింది. భర్తని మార్చుకుంది. ఇప్పుడు ఆ ముసలి దంపతులకు షష్ఠపూర్తి కూడా జరిపిస్తున్నారు. తను అడుగుపెట్టిన వేళ విశేషమేమో. వాళ్ళకు అంతా శుభమే జరుగుతుంది. రాధలాంటి అమ్మాయి కోడలిగా అత్తారింట్లో అడుగుపెడితే అసలు గొడవలే ఉండవు కదూ!" అంటూ రాధని పొగుడుతూ ఉంటే లక్ష్మణ్ మనసు తేలిక పడిపోయింది. ముత్యాలమ్మని, నరసింహులు గారిని పల్లకిలో మోసుకొచ్చారు. ఎంతో వయసు, అనుభవం ఉన్న ముత్యాలమ్మకు ఆ వేడుకనంతా చూస్తే సిగ్గు ముంచుకొచ్చేసింది. "అమ్మమ్మ, కొత్త పెళ్లి కూతురిలా భలే సిగ్గుపడుతున్నావు" అంటూ రాధ ఆమె బుగ్గన దిష్టి చిక్కపెట్టింది. పంతులు గారు వచ్చి మంత్రాలు చదువుతూ ఉంటే రవిబాబు, అతని భార్య, తల్లిదండ్రుల పాదాలని పాలతో కడుగుతూ పూలతో పూజించారు. శకుంతలమ్మ, మోహన్, రాధ, ప్రశాంత్, వల్లిక, కృష్ణవేణి, అర్జున్ అందరూ స్టేజ్ పైనే ఉన్నారు. ఆ నిండు దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ ఉన్నారు. కానీ శంకర్ మిస్ అయ్యాడు. కృష్ణవేణి భర్తపై అరుస్తూనే, "ఎప్పుడూ ఇంతే, నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేస్తాడు. అవసరం ఉన్న చోట నా పక్కన ఉండడే ఉండడు" అని కళ్ళల్లో కన్నీళ్లను దాచుకొని లోపలే దుఃఖాన్ని దిగమింగుకుంటూ పైకి మాత్రం శంకర్ని తిడుతూ ఏదో అలా ఆ కార్యక్రమంలో పాల్గొనేసింది. లక్ష్మణ్ కుటుంబం మొత్తం అలా తరలి వస్తుంటే రాధ పుట్టింటి వాళ్ళని చూసి చాలా సంతోషపడిపోయింది. లేడి పిల్లల పరుగు తీసి "అమ్మా, అక్క, నానమ్మ" అంటూ అందరినీ వాటేసుకుంది. చిన్న పిల్లలని ముద్దు చేసింది. బావలని అన్నల్లా భావిస్తుంది కాబట్టి వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడేసింది. "నాన్న, ఎలా ఉన్నారు?" అని ఎంతో ప్రేమగా పలకరించింది. మోహన్ కూడా అత్తింటి వాళ్ళని గౌరవించాడు. శకుంతలమ్మ, కృష్ణవేణి వాళ్ళతో మాట కలిపారు. రవిబాబు లక్ష్మణ్ని గట్టిగా వాటేసుకొని, "ఎలా ఉన్నావురా? మా జీవితంలో నుండి ఎందుకురా దూరంగా వెళ్ళిపోయావు?" అని అడిగాడు. లక్ష్మణ్ ఏమీ మాట్లాడలేదు. చిన్ననాటి స్నేహితులందరితో చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. షష్ఠపూర్తి వేడుక చాలా ఘనంగా కన్నుల పండుగగా జరిపించారు. వచ్చిన వాళ్ళందరూ ఆ పుణ్య దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని భోజనాలు చేసి ఆ కుటుంబం గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటూ ఒకరి తర్వాత ఒకరు తిరిగి బయలుదేరిపోయారు. దాదాపు వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయారు. ఏదో దగ్గరి వాళ్ళు కొద్దిపాటి మంది మాత్రమే ఉన్నారు. పని వాళ్ళు అన్నీ సర్దుతూ ఉంటే డీజే పాటలు పెట్టుకొని మిగిలిన వాళ్ళందరూ చిందులు వేస్తూ ఉన్నారు. అప్పుడు బృందావనంలో రాధాకృష్ణులు నాట్యం చేస్తూ ఉంటే గోపికలందరూ మైమర్చిపోయి వాళ్ళనే చూస్తూ వాళ్ళతో కలిసి చిందులు వేసేవాళ్ళంట. ఇప్పుడు కూడా మోహన్, రాధ ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయి చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి పట్టించుకోకుండా చాలా సంతోషంగా వాళ్ళకు నచ్చిన స్టెప్పులు వేస్తున్నారు. వాళ్ళను చూస్తూ మిగతా వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో కీర్తి కింద మీద పడి అక్కడికి వచ్చేసింది. ఎలా తప్పించుకుంది? ఎవరు హెల్ప్ చేశారు? అని అర్జున్ ఆలోచనలో పడ్డాడు. ఆమెను చూడగానే మోహన్ షాక్ అయిపోయాడు. కళ, నిజమా అని కళ్ళు నలుచుకొని చూశాడు. "ఏంటి, నమ్మలేకపోతున్నావా? నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను" అని ఆమె చెప్పగానే అతని తల బద్దలైపోయింది. పాటలు ఆఫ్ అయిపోయాయి. ఎంతో సందడిగా ఉన్న ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. "ఎవరు ఈ అమ్మాయి?" అని అందరూ అడిగేశారు. మోహన్‌కి చెమటలు పట్టేశాయి. రాధని గట్టిగా పట్టుకున్నాడు. "కీర్తి" అని మెల్లగా అన్నాడు. ఆమె కీర్తి వైపు అలా చూసింది. "ఏంటి మోహన్, కీర్తి అని మాత్రమే చెప్తున్నావు? నీ లైఫ్‌లో నా స్థానం ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పు" అని అన్నది. ఆమె చంకలో ఒక బాబు, వాడు ఏడుస్తున్నాడు. మోహన్ ఆ బాబు వైపు చూశాడు. ఎవరు అన్నట్టుగా ముఖం పెట్టాడు. అర్జున్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఒక అమ్మాయి వాటర్ తీసుకొని వచ్చింది. కీర్తి నీళ్లు తాగి బాబుకు కూడా కాస్త నీళ్లు తాగించింది. "మోహన్, వీడు నీ కొడుకు" అని చెప్పింది. మోహన్‌కి ఏమీ అర్థం కావడం లేదు. నాకు తెలియకుండానే నాకు కొడుకెలా పుట్టాడు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అతడు డోరు తెరిచి ప్రశ్నించే లోపే శకుంతల మోహన్ చెంపలు చెంపలు వాయించేసింది.
కీర్తి వచ్చిన 2 నిమిషాలకే శంకర్ కూడా అక్కడికి వచ్చాడు. మోహన్ కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయే. ఆమె పేరు కీర్తి. ఆమె చంకలో ఉన్న బాబు మన మోహన్కి పుట్టాడు అని చెల్లెలకి చెప్పేశాడు. శకుంతలకి అన్నయ్య ఎంత చెప్తే అంత. అతను ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది ఆమె. పైగా మోహన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అన్నమాట నిజం. ఆమె కోసం పిచ్చోడిలా గడ్డాలు మీసాలు పెంచుకున్నాడు అన్నమాట నిజం. కానీ ఇలా కడుపు చేసి వదిలేసి వచ్చాడు. ఇలాంటివాడు నా కడుపులో ఎలా పుట్టాడు అని కోపంతో రగిలిపోతూ కొడుకుని కొట్టేసింది. తల్లి ఎంత కొట్టినా మోహన్కి కళ్ళలో నుండి నీళ్లు రాలేదు. అందరూ మోహన్ని తప్పు చేసి వాడు ఇలాంటి వాడే అని. దానికి తోడు అతనితో ఒకప్పుడు తిరిగిన ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు శత్రువులా మారారు కాబట్టి వాళ్ళు కూడా మోహన్ గురించి తప్పుగా మాట్లాడారు. వీడు పెళ్లికి ముందే ఎంతో మందితో తిరిగాడు, పచ్చి తాగుబోతూ. మేమే వీడికి అమ్మాయిలని సెట్ చేసి పెట్టేవాళ్ళము. నిజమే, వీడు కాలేజీలో ఈ అమ్మాయిని ప్రేమించాడు. ఇప్పుడు అమాయకురాలైన రాధని పెళ్లి చేసుకొని మారినట్టు నటిస్తూ రాధని కూడా మోసం చేస్తున్నాడు అని ఫ్రెండ్స్ అందరూ చెప్పడంతో ఊరి జనాలు చుట్టాలు అందరూ నమ్మేశారు. ఎన్నో ప్రశ్నలు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మోహన్ని అసహ్యంగా చూస్తున్నారు. కానీ అతను ఎవ్వరి చూపులని మాటలని పట్టించుకోవడం లేదు. రాధ చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. రాధ నిర్ఘాంతపోయి అలా నిలబడి ఉంది. రాధా, వీళ్ళందరి మాటలు నువ్వు నమ్ముతున్నావా? నేను తాగుబోతునే కాదనను, కానీ వీళ్ళు అన్నట్టు అమ్మాయిలతో తిరగలేదు. ఈ కీర్తిని ప్రేమించాను నిజమే, కానీ తనతో నేను ఎప్పుడూ క్లోజ్ అవ్వలేదు. అసలు ఆ బాబు ఎవరో నాకు తెలీదు. వీళ్ళు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్ముతున్నావు కదూ అని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉంది. రాధా, ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు. కోపం వస్తే మా అమ్మలా నన్ను కొట్టి కోపాన్ని చల్లార్చుకో, కానీ ఇలా మౌనంగా ఉండకు. వీళ్ళ మాటలు నమ్మకు, నన్ను వదిలిపెట్టకు. నేను నువ్వు లేకపోతే నిజంగానే పిచ్చివాడిని అయిపోతానే, అసలు ప్రాణాలతో ఉండను అని అన్నాడు. రాధ ఏమీ మాట్లాడలేదు. కీర్తి వైపు చూస్తూ తండ్రి వైపు అలా చూసింది. నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కీర్తి బ్రతికే ఉంది. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదు అని ఒకరోజు రాత్రి తండ్రి చెప్పాడు. కీర్తి గురించి నాన్నకు ఎలా తెలుసు? మోహన్ ఎలాంటివాడో నాన్నకు బాగా తెలుసు. నిజంగానే ఆ బాబు మోహన్కి పుడితే నాన్న మోహన్తో నన్ను వెళ్ళమని చెప్పేవాడే కాదు అని బాగా ఆలోచించింది. అర్జున్ వైపు చూసింది. ఏం జరుగుతుంది అన్నయ్య అన్నట్టుగా కళ్ళతోనే అడిగేసింది. నాకు అర్థం కావడం లేదు, కానీ మోహన్ తప్పుడు పని చేసే మనిషి కాదు అన్నట్టుగా చెప్పాడు. చిన్నప్పటి నుండి అన్నదమ్ముల్లా ఎప్పుడూ కలిసి ఉండని ప్రశాంత్ కూడా మోహన్ వైపే మాట్లాడుతూ, గుంటనక్కల్లారా అందరూ చేరి మా మోహన్ అన్నయ్యని తాగుబోతుల్లా తయారు చేశారు. నమ్మిన ఆడదాన్ని మోసం చేసే వంశం కాదు మాది అని అందరినీ ఎదిరిస్తూ అన్నాడు. ఆ క్షణం ప్రశాంత్ నిజంగానే ఒక తమ్ముడిలా మోహన్కి అండగా నిలబడ్డాడు. కీర్తి ఏడుస్తూ, ఆడదాన్ని నా మీద నేనే ఎందుకు నిందలు వేసుకుంటాను? చాలా పేదవాళ్ళం. నాకు 3 అక్కలు ఉన్నారు. మా నాన్న చనిపోయాడు. కుండలు చేసి వాటిని అమ్ముకుంటూ బ్రతికేవాళ్ళం. చాలీ చాలని తిండి తినేవాళ్ళం. నాకు చదువంటే ఇష్టం. ఫ్రీ సీట్ వచ్చింది అని చాలా పెద్ద కాలేజీలోనే జాయిన్ అయ్యాను. అదే కాలేజ్లో అర్జున్ మోహన్ కూడా జాయిన్ అయ్యారు. మేముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఫ్రీ సీటే, కానీ ఎగ్జామ్స్ ఫీజులు పై ఖర్చులు భరించడం నా వల్ల కాలేదు. చదువు మానేశాను. కానీ మోహన్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, చదివించాడు, మా కుటుంబాన్ని ఆదరించాడు. ప్రేమించాను అన్నాడు. చాలాసార్లు తొందరపడ్డాడు, కానీ నేనే అతనికి అడ్డు చెప్తూ వచ్చాను. చదువు పూర్తి చేసుకున్నాను. డబ్బు సహాయం చేశాడు. అక్కలకి పెళ్ళిళ్ళు చేశాను. జాబ్ వచ్చింది. నేను సపరేట్గా ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాను. ఒకరోజు సడన్గా పెద్ద వర్షం పడుతూ ఉంది. మోహన్ ఫుల్గా తాగి నా రూమ్కి వచ్చాడు. నేను ఎంత అడ్డు చెప్తున్నా వినిపించుకోకుండా అతని కోరిక తీర్చుకున్నాడు. నన్ను ఆ రోజు రాత్రంతా చిత్రహింసలు పెట్టాడు. సిటీలో ఒంటరిగా బ్రతుకుతున్న ఆడదాన్ని కదా, ఎవరికి నా బాధ చెప్పుకోవాలో తెలియలేదు. మోహన్ అంటే భయమేసింది. అతన్ని రోడ్డు మీద పడుకోబెట్టి ఆ రోజు నైట్ రూమ్ ఖాళీ చేసి భయంతో మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. తర్వాత తెలిసింది ఏంటంటే, మోహన్ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఎలాగో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ ఈలోగా తాగి వచ్చి మోహన్ తొందరపడ్డాడు. అతనికి జరిగింది చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. సిటీకి వచ్చాను.
మోహన్ గురించి వెతికాను. ఎక్కడా కనబడలేదు. ఊరు పేరు చెప్పలేదు కదా! ఎక్కడికి వెళ్ళి వెతకాలో తెలియలేదు. అలా రోజులు గడిచిపోయాయి. కడుపులో ఉన్న వీడు కూడా పెరిగాడు. అక్కడికే మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది అబార్షన్ చేయించుకో అని. కానీ ఆ అవకాశం కూడా లేకపోయింది. డబ్బున్న వాళ్ళు అమ్మాయిలని ఇలా వాడుకొని వదిలేస్తారు. పోనీలే, మీ అక్కల పెళ్ళిళ్ళైనా చేశాడు కదా! ఈ బాబుని కన్న తర్వాత పిల్లలు లేని వాళ్ళకు ఇచ్చేసేయి అని మా అమ్మ చెప్పింది. కానీ 9 నెలలు మోసి కన్నాను కదా! వీడిని వదులుకోవాలి అంటే మనసు ఒప్పుకోలేదు. తండ్రి లేని బిడ్డలా వీడు పెరగకూడదు అని మోహన్ని వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చాను అని ఏడుస్తూ చెప్పింది. ఆమె చెప్పిందంతా విని అందరూ జాలి చూపించారు కీర్తిపై. మోహన్ కూడా ఒక్క క్షణం ఆ బాబు నాకే పుట్టాడా అని ఆలోచనలో పడ్డాడు. అంతా బాగానే చెప్పావు. మరి నేను అర్జున్ని నేను ఎప్పుడూ నీడలా వెంట పెట్టుకొని తిరుగుతాను కదా! మరి నీ దగ్గరికి వచ్చిన రోజు వాడితో నేను లేనా అని అర్జున్ నిలదీసి అడిగాడు. కీర్తి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తడబడకుండా, అన్నయ్య, మీరు మీ అమ్మగారికి ఒంట్లో బాలేదు అని ఊరికి వెళ్ళారు అని చెప్పింది. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. హాహా, నిజమే వదినా, ఆ పిల్లని చెప్తుంది నిజమే. గుర్తుకుందా? వర్షాలు పడుతూ ఉంటే నాకు బాగా జ్వరం వచ్చేసింది. ఫిట్స్ కూడా వచ్చాయి. చచ్చిపోతానేమో అని గుక్క పెట్టి ఏడ్చాను. అర్జున్ నన్ను చూడడానికి వచ్చాడు. అప్పుడే కదా అమ్మాయి మా మోహన్ నీ దగ్గరికి వచ్చాడు అని కృష్ణవేణి అన్నీ తెలిసినట్టుగా దగ్గరుండి చూసినట్టుగా చెప్పింది. వదినా, ఇంకా ఆలోచిస్తున్నావెందుకు? మోహన్ ప్రేమించిన మాట నిజమే కదా! ఆ అమ్మాయి చనిపోయింది అని అన్నారు. కానీ బ్రతికే ఉంది. వాడు నీ మనవడు. మోహన్ పోలికలు వాడిలో కనబడుతున్నాయి. చూడు అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బాబు మోహన్‌కి పుట్టాడు అని నిర్ధారించేశారు. ఏం జరుగుతుందో మోహన్‌కి అసలు ఏమీ అర్థం కావడం లేదు. నిజంగానే వాడు నాకే పుట్టాడా? ఏమో, నాకు ఏదీ గుర్తుకు రావడం లేదు. మొదటి రోజు రాత్రి కూడా నాకు తెలియకుండానే రాజుతో కలిశాను. అలాగే కీర్తితో కూడా కలిశానా? అయ్యో భగవంతుడా! ఎంత పెద్ద తప్పు చేశాను అని మోహన్ తనలో తానే సతమతమడిపోతూ ఉన్నాడు. ఇదిగో లక్ష్మణ్ అన్నయ్య, కూతురికి పెళ్లి చేసి పంపించేశావు. ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆ అమ్మాయి దిక్కు ముక్కు లేని పిల్ల. పెళ్లి కాకుండానే మోహన్ బిడ్డకు తెల్లయింది. ఇలాంటి సమస్యలకు మీరు బాగా పరిష్కారాలు చెప్తారు కదా! ఇప్పుడు మీ కూతురికి కూడా అదే సమస్య ఎదురైంది. ఏం చేయమంటారు? హిస్టరీ రిపీట్ అని నవ్వేసింది. అలా మాట్లాడిన ఆవిడ ఆ ఊరి మనిషి కాదు, బంధువుల మనిషి కాదు. ఎక్కడి నుండి వచ్చిందో సడన్‌గా ఊడిపడింది. ఆమె అలా మాట్లాడేసరికి కృష్ణవేణి మండిపోయింది. ఏంటే హిస్టరీ రిపీట్ అంటున్నావు? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. నా మేనల్లుడు మోహన్ ఒకవేళ బలవంతమే చేశాడే అనుకో, వాడికి మెలకువ వచ్చే వరకు అక్కడే ఉండి గల్ల పట్టుకొని నిలదీసి అడగాలి కదా! ఆ తర్వాత వెంటనే ఆ పిల్ల చేయాల్సిన పని ఏంటి? పెద్దవాళ్ళకి చెప్పి పెళ్ళికి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోతే లేచిపోయిన అయినా సరే పెళ్లి చేసుకోవాలి. ప్రేమించుకున్నారు కదా! 4 సంవత్సరాలు. ఆ మాత్రం తెలీదా? అసలు మోహన్‌ని చూసి ఎందుకు భయమేసింది? ఎందుకు పారిపోయావు? ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా విని జాలిపడ్డాము. కానీ నా అల్లుడు తలుచుకుంటే రోజుకు ఒకదానితో కులుకుతాడు. నీ మీద వాడు డబ్బు ఎంత ఖర్చు పెట్టాడే? అసలు నువ్వు చనిపోయావని తెలిసాక వాడు పిచ్చివాడైపోయాడు. రోడ్లు పట్టుకొని తిరిగాడు. ఇదిగో నా కూతురు. చిన్నప్పటి నుండి వీడిని చూస్తూనే పెరిగిందా? వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మారుతాడేమో అనుకున్నాము. కానీ నా కూతురు ఇదిగో నా చిన్నల్లుడు. ప్రేమించి పెళ్లి చేసుకుంది. దానికి ధైర్యం ఉంది కాబట్టి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. నీకు ఆ మాత్రం ధైర్యం లేకపోయిందా? రాధ మోహన్ని పెళ్లి చేసుకుంది. ఓపికగా మోహన్ని మార్చుకుంది. సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితంలోకి నువ్వు అడుగుపెట్టావు. బిడ్డ పుట్టాడు అంటూ వచ్చావు. అసలు ఈ ఊరు ఎలా తెలిసిందుకున్నావు అని కృష్ణవేణి చాలా ఆవేశంగా అడిగేసింది. తల్లి వైపొచ్చేసింది. అమ్మా, ఆ పిన్నిలాగా నువ్వు కదే కీర్తిని మోహన్ని నిలదీసి అడగాల్సింది అని అనుకుంది. లక్ష్మణ్ ఒకే ఒక్క మాట అన్నాడు. రాధా, నువ్వు నీ భర్తని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? నమ్ముతున్నావా? అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో నువ్వే చెప్పాలి అని అతను అనేసరికి రాధ ఆలోచించింది. బాగా ఆలోచించింది. ఎందుకు నాన్న అలా అన్నాడు అని ఆలోచిస్తూ భర్త వైపు చూసింది. అతను మొరటుగా ఉంటాడు. మాట కరుకు. కానీ చిన్న పిల్లవాడి మనస్తత్వం.
అతను ఏ తప్పు చేయలేదని ఆమె మనసు గట్టిగా నమ్ముతుంది. బాబు వైపు చూసింది. చూస్తుంటే వాడు 8 నెలలు ఉన్నట్టున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాధ వైపు చూస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతుందా అని. అయ్యో! ఇప్పుడు నా బ్రతుకుకు నేనే పెద్దరాడి లెవెల్‌లో తీర్పునివ్వాలేమో అని అనుకుంటూ, మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ ఇప్పుడు మోహన్ నా భర్త. నేను నా భర్తను వదులుకోలేను. ఆయన నేను లేకుండా బ్రతకలేడు. నిన్ను అబ్రాడ్ పంపించేస్తాము. అక్కడ మంచి లైఫ్, జాబ్ అన్నీ సెటిల్మెంట్లు చేస్తాము. బాబుని మాకు ఇచ్చేసేయి. నేను పెంచుకుంటాను అని చెప్పింది. రాధ చెప్పింది అందరికీ బాగానే అనిపించింది. కానీ మోహన్ అందుకు ఒప్పుకోలేదు. రాధా ప్లీజ్, నేను తప్పు చేశాను అని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. ఏమో అదంతా నాకు తెలీదు. ఇప్పుడు మన ముందు ఉన్న ఈ సమస్యకి పరిష్కారం ఇది ఒక్కటే అని అన్నది. కానీ కీర్తి అందుకు ఒప్పుకోలేదు. నేను ఎక్కడికి వెళ్ళను. మోహన్కి నువ్వు విడాకులు ఇచ్చేసేయి. నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పింది. కీర్తి చెప్పింది కూడా బానే ఉంది అని అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. మోహన్ మాత్రం రాధని వదిలే ప్రసక్తే లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు చదువుకున్న వాళ్ళే. కానీ ఎవరికి బుర్రలు పనిచేయడం లేదేమో. DNA టెస్ట్ చేస్తే ఆ బాబు ఎవరికి పుట్టాడో తెలుస్తుంది కదా! నిజమేమిటో అబద్ధమేమిటో అందరికీ తెలిసిపోతుంది. ఆ విషయం మర్చిపోయారు. కృష్ణవేణికి రాధ పరిస్థితి తలుచుకుంటే చాలా ఏడుపొచ్చేస్తుంది. అంతా గందరగోళంలో కూడా రాధ కృష్ణవేణి ఎందుకు అంత బాధపడుతుందో ఆలోచిస్తుంది. రాధ వాళ్ళ నానమ్మ చదువుకోలేదు. కానీ సిటీలో ఉన్నందుకేమో తెలివితేటలు బాగా పనిచేయడం మొదలుపెట్టాయి. ముందు ఆ పిల్లాడికి, ఆ మోహన్ బాబుకి అదేదో టెస్ట్ చేస్తారు కదా! ఇది చేయించండి. తండ్రి ఎవరో తెలుస్తుంది అని చెప్పింది. అప్పుడు అందరికీ బల్బులు వెలిగాయి. కీర్తి కాస్త తడబడిపోయింది. లైట్‌గా చెమటలు పట్టేశాయి. అదంతా రాత గమనిస్తూనే ఉంది. కీర్తి కృష్ణవేణి వైపు చూస్తూ ఉంది. కృష్ణవేణి వెనకాల శంకర్ ఉన్నాడు. ఎవరిని చూస్తుందా అని ఆలోచించింది. ఎంతైనా రాధకి సినిమా నాలెడ్జ్, కొంత తెలివితేటలు ఎక్కువగానే ఉన్నాయి కదా! అర్జున్ అన్నయ్య, మీరు సిటీని వదిలిపెట్టి వచ్చి ఎన్ని రోజులవుతుంది అని అడిగింది. రోజులు కాదమ్మా, సంవత్సరాలు. 2 సంవత్సరాలు పైగానే అవుతుంది అని చెప్పాడు. 2 సంవత్సరాలు పైగా అంటున్నావు. అంటే దాదాపు 3 సంవత్సరాలు అన్నమాట. అంతే కదా అని అడిగింది. అవును అని చెప్పాడు. హా! ఇప్పటివరకు కీర్తి చెప్పిన కథ విన్నాము. నాకు కూడా బాధగా అనిపించింది అని రాధ అనేసరికి కీర్తి కంగారు పడుతూనే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అదేంటి, నేను నిజం చెప్తున్నాను అని అన్నది. రాధ చెయ్యి మోహన్ చేతిలో ఉంది. అతను ఆమె చేతిని ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే పాపం చెయ్యంతా ఎర్రగా కమిలిపోయింది. ఇష్యో అయ్యో, వదిలిపెట్టరా మొగడా, నేను నిన్ను వదిలి ఎక్కడికి పారిపోను, చెయ్యి నొప్పి పుడుతుంది అని చెప్పింది. నిజంగానే రాధ చెయ్యి ఎర్రగా కమిలిపోయింది. అది చూసి మోహన్ వెంటనే ఆమె చెయ్యిని వదిలేసి పెట్టాడు. అప్పటి వరకు తనలో దాచుకున్న కోపం, బాధ, దుఃఖం అంతా కలగలుపుకొని కీర్తిని లాగిపెట్టి చెంప మీద పెట్టింది. ఒకే ఒక్క దెబ్బకి కీర్తి కింద పడబోయింది. పాపం పిల్లవాడు చంకన ఉన్నాడు కదా! పడిపోకుండా వల్లిక పట్టుకుంది. ఏం వాగుతున్నావే బజారుదానా! నా మొగుడు నిన్ను చదివించాడు. నీ కుటుంబానికి డబ్బులు పంపించాడు. మీ అక్కల పెళ్ళిళ్ళు చేశావు. అంత చేసిన వాడిని దేవుడులా కొలుస్తారు. దేవుడిపై నిందలెలా వేస్తారే? నువ్వు చనిపోయావు అని తెలిసాక పిచ్చోడైపోయాడు. నిన్ను అంతగా ప్రేమించాడు. నిజంగా నేను నిన్ను చూడాలనుకున్నాను. మీ ఇద్దరి ప్రేమ ఎంత గొప్పదో అని నేను చాలా ఊహించుకున్నాను. కానీ నువ్వు ఇంత చీప్ క్యారెక్టర్ ఉన్నదానివని అస్సలు అనుకోలేదు. దాదాపు 3 సంవత్సరాలు నువ్వు మోహన్‌ని చూసి చంకలో ఉన్న పిల్లాడు 8 నెలలు ఉన్నట్టున్నాడు. అంటే నువ్వు సంవత్సరం క్రితమే నా మొగుడికి తెలియకుండానే నా మొగుడి దగ్గరికి వచ్చి కులికావా అని అడిగేసింది. అప్పటి వరకు ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిపోయింది. మోహన్ తాగుబోతూ, తిరిగిపోతూ, గాలి వెధవ అని తిట్టిపోసుకున్న వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. నిజమే, వాడికి నిజంగానే 8 నెలలు కూడా నిండి లేవు. మోహన్ మీద ఇంత పెద్ద అబాండం ఎందుకు వేసిందా అని అందరూ నిలదీసి అడిగేశారు. ఇప్పుడు చెప్పవే, నా మొగుడితో నీకు పెళ్లి కావాలా? ఒకవేళ వీడు మోహన్‌కే పుట్టి ఉన్నా, నేను నా మొగుడిని వదిలేదాన్నే కాదు.
ఆ మాట విన్న తర్వాత మోహన్‌కి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. రాధకి మోహన్ అంటే ఇష్టం, ప్రేమ ఉంది. అంతవరకే తెలుసు అతనికి. కానీ ఇంత నమ్మకాన్ని పెట్టుకుందా నా మీద. మా అమ్మ కూడా ఒక నిమిషం నన్ను అనుమానించింది కదూ! అని తల్లి వైపు అలా చూసి భార్య మీద ఇంకా పిచ్చి ప్రేమనే పెంచేసుకున్నాడు. కీర్తికి అర్థమైపోయింది. ఇక తన ఆటలు సాగవు అని. శంకర వైపు అలా చూసి నన్ను క్షమించండి. నా కుటుంబ పరిస్థితి గురించి ఇందాక మీకు చెప్పాను కదా! మోహన్ వల్లే నేను చదువుకున్నాను. అయితే మోహన్ నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. కానీ నేను అంతకంటే ముందు ఒకతన్ని ప్రేమించాను. ఆ విషయం దాచిపెట్టి మోహన్ దగ్గర డబ్బు ఉంది కాబట్టే ప్రేమ నటించాను అతనితో. మోహన్ ఇచ్చిన డబ్బులతో నేను మాత్రమే కాదు, నా లవర్‌ని కూడా సెటిల్ చేశాను. జాబ్ వచ్చింది. మంచి సాలరీ. ఇక మోహన్‌తో అవసరం తీరింది అని అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి నా బాయ్ ఫ్రెండ్‌తో వెళ్ళిపోయాను. పెళ్లి చేసుకున్నాను. నా కోసం వెతుక్కుంటూ మోహన్ వస్తాడు అని తెలిసి నేను చనిపోతే నా కోసం వెతకడు అని చనిపోయినట్టుగా సృష్టించుకున్నాను. చక్కగా జీవితం సాగిపోతూ ఉంది. మా ప్రేమకు గుర్తుగా వీడు నా కడుపులో పడ్డాడు. నా భర్త ఒక చిన్న మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు. ఏం జరిగిందో కానీ ఒకరోజు ఆ షెడ్ మొత్తం కాలిపోయింది. నా భర్త కూడా చనిపోయాడు. మా అక్కలకి పెళ్ళిళ్ళు చేశానా? వాళ్ళు నన్ను దగ్గరికి తీస్తారేమో అనుకున్నాను. వాళ్ళు నన్ను చేరదీయలేదు. మోహన్‌ని నేను మోసం చేసినందుకు ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు అనుకున్నాను. మా అమ్మని తీసుకొని ఎటు వెళ్తున్నానో తెలీదు. ఏదో ఒక దారి పట్టుకొని ఇలా వచ్చేసాము. పక్క ఊర్లో ఉంటున్నాము. ఒకరోజు హాస్పిటల్‌కి వెళ్ళి వస్తుండగా కళ్ళు తిరిగి కింద పడిపోయాను. ఒక పెద్ద మనిషి మమ్మల్ని చేరతీశాడు. అతను చాలా మంచివాడు అనుకున్నాము. కానీ నా మీద కన్ను వేశాడు. చెబుతూ ఉన్నాను కదా! నన్ను వదిలేశాడు. మా అమ్మ నలుగురు బిడ్డలను కన్న తల్లి. కానీ మా అమ్మ ఇప్పటికీ అందంగానే ఉంటుంది. నలుగురిని కనగానే మా నాన్న చనిపోయాడు. వాడు రోజు రాత్రిపూట వస్తాడు. మా అమ్మకి లేనిపోని అలవాట్లన్నీ నేర్పించాడు. ఇష్టమున్నట్టుగా నా కళ్ళ ముందే అమ్మతో చాలా అసభ్యంగా ఉంటాడు. మమ్మల్ని వదిలిపెట్టండి. మేము వెళ్ళిపోతాము అని ఎంతగానో బ్రతిమాలాను. నీకు లైఫ్ సెటిల్ చేస్తాను. నువ్వు ప్రేమించిన మోహన్ పక్క ఊర్లోనే ఉన్నాడు. వాడిని పెళ్లి చేసుకో. జీవితాంతం సంతోషంగా గడుపు అని చెప్పాడు. బాబు ఉన్నాడు కదా! మోహన్ నిజంగానే నన్ను ప్రేమించాడు. ఎక్కడో మనసులో చిన్న ఆశ కలిగింది నాకు కూడా. అందుకే అతను చెప్పినట్టుగానే ఈ నాటకం ఆడాను అని చెప్పింది. ఈసారి శకుంతలమ్మ లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేసరికి నేలపై వాలిపోయింది. నిజంగానే తలకి దెబ్బ తగిలింది. రక్తం కారుతుంది. పాపం చిన్న పిల్లవాడు. వాడేం తప్పు చేశాడు? వల్లిక అప్పటికే ఆ బాబుని దగ్గరికి తీసుకుంది. ఏమే లేఖిదానా, నీతి జాతి లేని పశువా, ఎవడు ఏది చెప్తే అది చేస్తావా? నా మొగుడు రాజాబాబు, అతనికి పుట్టిన కొడుకు నా కొడుకు. ఇవాళ నువ్వు వచ్చి నా కొడుకు మీద ఒక చెరగైపోని మచ్చ వేద్దామని ప్రయత్నం చేసావా? నా కోడలు మంచిది కాబట్టి నువ్వు చెప్పే కట్టుకథని నమ్మలేదు. నా కోడల స్థానంలో మరే ఆడపిల్ల ఉన్నా ఈ పాటికే నా కొడుకును వదిలేసి వెళ్ళిపోయేదేమో. ఎవరే? ఎవరే ఈ నాటకాన్ని ఆడమని చెప్పింది? ఎవరు? నా ఇంటిపైన ఇంత కక్ష కట్టింది ఎవరు? అని కీర్తి జుట్టు పట్టుకొని అడిగేసింది. కీర్తి ఏడుస్తూ మా అమ్మని చంపేస్తానని నన్ను బెదిరించాడు. మా అమ్మ ఈ వయసులో కోరికలతో అతనికి లొంగిపోలేదు. అతనే లొంగదీసుకున్నాడు. మా అమ్మ అమాయకురాలు. ఎప్పుడూ మత్తులోనే ఉండేలా చేశాడు. అమ్మని బ్రతికించుకొని ఇక్కడి నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళినా నిజం తెలిసిన తర్వాత తనే చచ్చిపోతుంది. నా కొడుకు కోసం నేను బ్రతకాలి అనుకుంటున్నాను. మా అమ్మ చనిపోయినా పర్వాలేదు అని ఏడుస్తూ చెయ్యి పైకి ఎత్తి చూపుడు వేలుతో శంకర్‌ని చూపించింది. అంతే. శకుంతలమ్మ కట్టెలు తెంచుకునే కోపంతో రగిలిపోతూ, "నా అన్నయ్య మీదనే నిందలు వేస్తావానే? నా కొడుకుని అల్లరిపాలు చేయాలి అనుకున్నావు. కుదరలేదు. ఇప్పుడు మా అన్నయ్యనా?" అంటూ చెంపలు చెంపలు వాయించేసింది. ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇక సహనం నశించిపోయి, "ఆపండి" అని అర్జున్, కృష్ణవేణి ఒకేసారి అన్నారు. అన్నయ్య, అమ్మ, ఆ అమ్మాయిపై జాలి చూపిస్తున్నారా? నాన్న మీద నిందలు వేస్తుందే అని వల్లిక అన్నది.